వానాకాలంలో సాగు చేసుకోవడానికి అనువైనటువంటి మరొక సన్నగింజ రకము KNM 1638. ఇది కూనారం పరిశోధనా స్థానం నుంచి కూనారం వరి 2 పేరుతో 2021 సంవత్సరంలో విడుదలైంది. ఈ రకము పంటకాలం 120 నుంచి 125 రోజులు. గింజలు సన్నంగా ఉంటాయి. బీపీటీ 5204 కంటే సన్నంగా ఉండి మంచి అన్నం నాణ్యత కలిగి ఉంటుంది. ఈ రకము కొంతవరకు అగ్గి తెగులను తట్టుకుంటుంది. అలాగే అన్నం నాణ్యత కూడా చాలా బాగుంటుంది. ఈ రకము స్వల్పకాలిక రకం కావడం, గింజలు సన్నంగా ఉండడం, దిగుబడి కూడా ఎకరానికి 28 నుంచి 30 క్వింటల వరకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ రకం ఈ మధ్య కాలంలో రైతాంగంలో బాగా ప్రాచుర్యం పొందుతుంది. మన తెలంగాణలోనే కాకుండా కర్ణాటక మరియు ఇతర రాష్ట్రాల్లో కూడా బాగా రైతులకి ఆదరణ పొంది ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయబడుతున్నటువంటి రకం KNM 1638 అనేటువంటి రకాన్ని కూడా మనం ఈ తెలంగాణలో వానాకాలంలో సాగు చేసుకొని మంచి దిగుబడులు పొందవచ్చు. అలాగే జగిత్యాల పరిశోధనా స్థానం నుంచి విడుదలైనటువంటి సన్న రకాలు 2 ఉన్నాయి. ఇవి కూడా మనము ఈ వానాకాలంలో తెలంగాణ రాష్ట్రంలో సాగు చేసుకోవచ్చు. ఒకటి JGL 28545. ఇది జగిత్యాల పరిశోధనా స్థానం నుంచి జగిత్యాల వరి 2 పేరుతోని విడుదలవ్వడం జరిగింది. 2021 సంవత్సరంలో మన వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి విడుదల చేయడం జరిగింది. ఈ రకం పంటకాలం 135 రోజులు. గింజ సన్నంగా సాంబమసూరి అంటే బీపీటీ 5204 మాదిరిగానే ఉంటుంది. అన్నం నాణ్యత చాలా బాగా ఉంటుంది. అంటే ఇప్పటి వరకు చాలా సన్న రకాలు విడుదలైనాయి, కానీ బీపీటీ 5204తో సమానంగా అన్నం నాణ్యత ఉన్నటువంటి వెరైటీలు లేవు అనేటువంటి ఒక అపోహ మనకు ఉంది. అయితే ఈ వెరైటీ JGL 28545 అనేటువంటి రకం మాత్రం బీపీటీ 5204కి ఏమాత్రం తగ్గకుండా మంచి అన్నం నాణ్యతతోని అదే గింజ పరిమాణాన్ని కలిగి ఉంటుంది. ఈ రకము కొంతవరకు అగ్గి తెగులను, అదేవిధంగా గింజ నల్ల మచ్చ తెగులును కూడా తట్టుకుంటుంది. ఈ రకం యొక్క దిగుబడి కూడా ఎకరానికి మనము 28 నుంచి 30 క్వింటల వరకు తీసుకునే అవకాశం ఉంది. అంటే మధ్యకాలిక రకము, సన్నగింజ రకము, మంచి అన్నం నాణ్యత కలిగినటువంటి రకాలను సాగు చేసుకోవాలనుకున్నట్లయితే ఈ JGL 28545 జగిత్యాల వరి 2 అనేటువంటి రకాన్ని రైతాంగం సాగు చేసుకోవచ్చు. అలాగే JGL 27356 అనేటువంటి అతి సన్నగింజ రకం కూడా 2022లో ఈ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం జగిత్యాల నుంచి విడుదలైంది. ఈ రకం పంటకాలం 130 నుంచి 135 రోజులు. గింజ చాలా సన్నగా ఉండి, అంటే మనకు జై శ్రీరామ్ అని మార్కెట్లో ఉంది, అలాంటి గింజ పరిమాణాన్ని కలిగి మనకు అన్నం నాణ్యత కూడా చాలా బాగా ఉన్నటువంటి రకం. ఈ రకం కూడా కొంతవరకు మెడవిరుపుని, అదేవిధంగా కొంత వరకు ఆకుమచ్చ తెగుల్ని కూడా తట్టుకునేటువంటి వీలుంది. ఈ రకం యొక్క దిగుబడి కూడా ఎకరానికి 28 క్వింటల వరకు వస్తుంది.